హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లిమ్రా టీవీ. ఈరోజు మీకు వారం రోజుల నుంచి నెల్లూరు మొత్తం, పెన్నా నది మొత్తం, నెల్లూరు జిల్లా మొత్తం భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆ వర్షాలు కురవడంతో సోమశిల గేట్ ఎత్తడం జరిగింది. గేట్ ఎత్తి భారీగా వరద నీరు వదలడం జరిగిందండి. ఈరోజు మనం పెన్నా నదిలో ఉన్న ఉధృతంగా పారుతున్న ఈ పెన్నా నదిని ఒకసారి చూపిస్తా. చూడండి ఇక్కడ జనాలు కూడా తండాలుగా వచ్చి చూస్తున్నారు జనాలు. చూడండి మొత్తం ఆదేశాలతో ముంపు ప్రాంతాలన్నీ సురక్ష ప్రాంతాలకు తరలించడం జరిగింది ప్రభుత్వము. ఇక్కడ పెన్నా నది చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది. ప్లస్ ఈరోజు సెలవిచ్చారు, రేపు కూడా సెలవిచ్చే అవకాశాలు ఉన్నాయి కలెక్టర్ గారు. ఒకసారి ఈ పెన్నా నది ఎంత ఉధృతంగా పారుతుందో చూడండి, చూపించండి. రేపు ఎల్లుండి ఇంకా ఎక్కువగా భారీ సంఖ్యలో ఇక్కడ వరద నీరు చేరే అవకాశాలు ఉన్నాయండి. రేపు ఎల్లుండి చాలా భారీగా వరద నీరు ఇంకా ఎక్కువగా చేరే ప్రమాదం ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండండి. మత్స్యకారులు కూడా ఎవరు వేటకి వెళ్ళొద్దండి. ఒక 4 రోజుల పాటు మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దు. ఎందుకంటే చాలా ప్రమాద స్థాయిలో నీరు చేరుతుందండి. అందులో సైక్లోన్ ప్రకటించారు. నెల్లూరు జిల్లా మొత్తం చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా అలర్ట్గా ఉండాలి. పిల్లల్ని కూడా స్కూల్కి పంపించడం, ఒక 2 రోజులు ఆపితే ఇంకా చాలా మంచిది. మీరు ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఉరుములు కరెంటు పోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల ప్రతి ఒక్కరు మన నెల్లూరు జిల్లా వాసులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఈ వరద బాగా ఉధృతంగా పారేటప్పుడు మత్స్యకారులు చేపలు కూడా పడుతున్నారు. చూడండి, అక్కడ చేపలు పడుతున్నారు. ఆయనకు ఒకసారి మనం ఎన్ని చేపలు పడ్డాయా అని ఒకసారి అడుగుతాం. రండి. ఇద్దో ఇక్కడ చాలామంది ఉన్నారు. రండి ఒక్కరోజు జరగండి బ్రదర్, ఒక్కరోజు జరగండి. ఇదో చేపలు కూడా చూడండి, ఇక్కడ చూడండి ఎన్ని చేపలు. అంతా పైలట్లు పడ్డాయి. అన్నా, ఈ పెద్ద చేప పేరేంది అన్నా? చూడండి, ఈ పెద్ద చేప పేరేంది చెప్పండి. ఫంగస్. ఇవన్నీ పైలట్లు, ఫంగస్. ఇదిగో ఇక్కడ చూడండి, మీరు ఎన్ని రోజులు చేపలు పడుతున్నారు ఇక్కడ? దాదాపుగా 5 సంవత్సరాల నుంచి పడుతున్నాం. 5 సంవత్సరాలు పడుతుంది. మీకేం భయం అయ్యిందా? మాకేమో భయం, ఏమేమి భయపడాల్సిన అవసరం లేదు. ఏం లేదు. ఒకవేళ ఎవరైనా పడిపోయినా మీరు వస్తారు. ఓకే, ఎవరైనా ప్రమాదం శాతం జారి పడిపోయినా కానీ మధ్యకాలం ధైర్యంగా వాళ్ళ ప్రాణాలు రక్షించేదానికి ప్రయత్నం చేస్తారన్నమాట. ఓకేనా? చేపలు బిల్ల పడుతున్నాయి, చూడండి అందరూ ఎట్ట పడుతున్నారు. సూపర్గానే కొనుక్కుందామని వచ్చాం. మంచి చేప కోసం వెయిటింగ్. కొనుక్కుందామని వచ్చారు చేపలు, మంచి చేప కోసం వెయిటింగ్. చేపలు కొనుక్కోదానికి వచ్చారు. ఈరోజు చేపల పులుసు మనోడు ఇంట్లో రాత్రికి చేపలు దొరుకుతాయి. దాని గురించి జనం ఉన్నారు. చూడండి. అబ్బా, రండి. ఇద్దండి. ఇదో చేపలు ఇక్కడ ఎక్కువగా పైలట్లు పడినట్టున్నాయి. చూడండి పైలట్లు బాగా పడ్డాయి. పెద్ద పైలట్లు చూడండి. పెద్ద పైలట్లు, చాలా పెద్ద పైలట్ చూడండి. 2 ఉన్నాయి, 2 పట్టాం. సరే ఏమండి, మీకు ఎంత ఏది వచ్చినా మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ వర్షాకాలం ఓకేనా? ప్రమాదం చాలా జరుగుతాయా? మన పెన్నా నదిలో చేపలు భయంకరంగా పడుతున్నాయి ఈ వరద నీటిలో. చూడండి, మన మత్స్యకారులు చాలా హుషారుగా వలలు తీసుకొచ్చారు. వీళ్ళకి అదృష్ట శాతము చాలా చేపలు పడాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. రండి ఇక్కడ. మరి ఈ స్పీడ్ వేగం చూపిస్తా, వరద పారే వేగం చూపిస్తా. చూడండి ఇక్కడ, చూడండి చాలా తీవ్రంగా, చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది. చూడండి, ప్రమాద స్థాయిలో చేరున్నాయండి నీళ్ళు. ఇక్కడ చాలా జాగ్రత్తగా, ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదో చాలా జాగ్రత్తగా ఉండాలి. భలే ఎంజాయ్ చేస్తున్నాము. జిలేబీలు తప్పితే ఇంకేం పడట్లేదు. ఇక్కడ పెద్ద చేపలు పడుతున్నాయి, ఏం కలగనబడలేదు. ఏదో పని చేసుకు వచ్చేసాం సార్ ఇక్కడికి. సూపర్ సార్, అందరు జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా ఉండండి ఆయన. ఓకేనా? వర్షాల్లో ఇప్పుడు మన నెల్లూరు రైల్వే బ్రిడ్జ్ చూడండి. ఇక్కడ నుంచి రైల్వే బ్రిడ్జ్ కూడా చూడండి ఎంత ఎత్తు స్థాయిలో. రేపు ఎల్లుండి చాలా తీవ్రంగా నీరు, ఇంకా ఎక్కువ వరద నీరు కూడా పెన్నా నదిలో చేరే అవకాశం ఉందండి.
ప్రతి ఒక్కరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీరు పిల్లలతో ఫ్యామిలీస్తో వచ్చినప్పుడు పిల్లలని చేతితో పట్టుకొని వదలకుండా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే చాలా ప్రమాద స్థాయిలో జరుగుతున్నాయి. పిల్లలు తెలియకుండా పొరపాటు ఏదైనా జరగచ్చు అనమాట. చాలా తల్లిదండ్రులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ మంచి వాతావరణం చూడడానికి ఎంతమంది ప్రజలు తరలి వస్తున్నారు చూడండి. ఓకేనా? మీ లిమ్రా టీవీతో జర్నలిస్ట్ ఆరిఫ్తో మీ రవిచంద్ర.